we are discussing about derive the regression coefficient. In the previous class we are discussing about what is regression coefficient and types of regression coefficient and formula of regression coefficient. సో ఆ ఫార్ములాని ఇప్పుడు రిగ్రెషన్ కోఎఫిషియంట్ యొక్క ఫార్ములాని మనం ఇప్పుడు డిరైవ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో డిరైవ్ చేయాలో ఫస్ట్ ప్రూఫ్ రాసుకోవాలి. ప్రూఫ్ ఆర్ థీరం ఏదో. Now we have to prove that the regression coefficient. Now we have to prove that the regression coefficient of y on x axis. సో y on x axis అంటే మనకి ఫార్ములా ఏంటి? మెయిన్గా రిగ్రెషన్ కోఎఫిషియంట్లో ఫార్ములా ఏంటి? b of y x. b అంటే ఎందుకు తీసుకున్నాం? రిగ్రెషన్ కోఎఫిషియంట్ని b తో డినోట్ చేస్తాం కాబట్టి. y on x అంటే ఫస్ట్ y ఎందుకు తీసుకున్నామంటే y on x కాబట్టి. అదే x ఉంటే కనుక x on y తీసుకుంటాం. సో మనం ప్రూవ్ చేయమన్నది y on x కాబట్టి y on x ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ y బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x. ఇక్కడ ఏంటి? మనం ఫస్ట్ y ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ y on x యాక్సిస్ కాబట్టి y on స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x. సో ఇది ఫార్ములా. ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది. సో ఇప్పుడు ప్రూఫ్ ఏంటి? యాక్చువల్గా లెట్స్ సపోజ్ వీ హ్యావ్ టు టేక్ ద we have to take the xi comma yi values and the values I is equal to 1 2 3 so on n terms తీసుకుంటే దాన్ని మనం bisect variant variables అంటాం. variant variables. సో bisect means 2 అని మీనింగ్. సో ఇది 2 తీసుకున్నాం కాబట్టి bisect variant variables కింద కన్సిడర్ చేసాం. The line should passes through y on x. Here we consider the formula is equal to y is equal to a plus b x అని తీసుకుంటాం. దీన్ని ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేస్తే హియర్ ab టర్మ్స్ అనేవి కాన్స్టెంట్ అని తెలుసు. హియర్ ab ఆర్ కాన్స్టెంట్ and x is the independent variable and y is the dependent variable. సో మనం ఇప్పుడు ఫైండ్ చేయాల్సింది ఏంటి? హియర్ we have to find the a comma b values by using least square methods. సో ఈ లీస్ట్ స్క్వేర్ మెథడ్ని యూజ్ చేసి మనం a కామా b వాల్యూస్ని ఫైండ్ చేస్తామన్నమాట. సో ఈ ఈక్వేషన్ 1 అయితే గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ 1 ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx. సో సైన్ అయితే రాసేసుకోండి ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 సైడ్ రాస్తున్నా y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అంటే డెఫినేషన్ ఏంటి? మెథడ్స్ ఆఫ్ లీస్ట్
స్క్వేర్. సో మెయిన్గా ఈ ఫార్ములాని బేస్ చేసుకునే మనం ఏ కామా బి వాల్యూస్ని డిరైవ్ చేస్తామన్నమాట. సో ఈ ఫార్ములా అనేది ఏంటి, ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ the sum of squares of deviation, the sum of squares of deviation of observed and expected, of observed and expected should be maximum, minimum, should be minimum. The sum of squares of derivation of observed and expected should be minimum. Deviation between దేనికి దేనికి మధ్య డిఫరెన్స్ చూస్తాము మనము, అబ్జర్వ్డ్కి అండ్ ఎక్స్పెక్టెడ్కి రెండింటికి మధ్య డిఫరెన్స్ చూస్తాం. సో ఆ డిఫరెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇక్కడ ఏ వాల్యూస్ని బి వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్పాం, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. సో ఏ ప్లస్ బిఎక్స్ ఈక్వేషన్ 1 కింద తీసుకుంటే మీరు ఇక్కడ డీవియేషన్ అప్లై చేస్తే yi ఈజ్ ఈక్వల్ టు yi మైనస్ ఈ టర్మ్ని ఇటేపుకి పంపిస్తే డీవియేషన్ మీన్స్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఈ టర్మ్ని ఇటేపుకి పంపించినప్పుడు ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బిఎక్స్ ఈక్వల్స్ టు 0. సో ఈ టర్మ్ మొత్తాన్ని అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఫైండ్ చేయాలంటే ఇక్కడ ఏమన్నాడు, డీవియేషన్ బిట్వీన్ అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ అన్నాడు. కాబట్టి మనం డీవియేషన్ మీన్స్ డిఫరెన్స్ కాబట్టి ఈ టర్మ్ని y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ఉన్న టర్మ్ని ఈ సైడ్కి పంపించాము. అంటే yi మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ టర్మ్ని ఈ సైడ్కి పంపిస్తే ఈక్వల్స్ టు 0 కింద కన్సిడర్ చేసాం. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సిన నెక్స్ట్ ఏంటి, సమ్ ఆఫ్ స్క్వేర్స్. సో సమ్ మీన్స్ హియర్ సమ్ ఈజ్ ఈక్వల్, సమ్ ఈజ్ సమ్మేషన్ అని అందరికీ తెలుసు. సో సమ్మేషన్ అండ్ స్క్వేర్స్. సో ఆ ఈక్వేషన్కి సమ్మేషన్ అట్ ద సేమ్ టైం స్క్వేర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, సో ఈక్వేషన్ వచ్చేసి హియర్ యాక్చువల్గా అందరూ దీన్ని ఈ అంటారు, కాకపోతే మనం ఇప్సిలాన్ అనాలి, ఇప్సిలాన్. సో దీని ప్రొనౌన్సియేషన్ వచ్చి ఇప్సిలాన్ అనాలి. సో ఇప్పుడు మనం ఏంటి, సమ్మేషన్ అప్లై చేస్తే సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 n. సో yi మైనస్ ఏంటి, సమ్మేషన్ ఆఫ్ ఏ. కాన్స్టెంట్కి మనం ఎప్పుడు సమ్మేషన్ అప్లై చేయము. సో సమ్మేషన్ అప్లై చేయము కాబట్టి యాక్చువల్గా నెక్స్ట్ టర్మ్లో కన్సిడర్ చేద్దాం దాన్ని dix. సో ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 కింద తీసుకుంటే ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయాలి. నౌ డిఫరెన్షియేట్ బిట్వీన్, నౌ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు x. సో ఈ రెండింటికి ఈ ఈక్వేషన్కి మనం డిఫరెన్షియేట్ చేయాలంటే మనకి డో ఈ ఇప్సిలాన్ బై మనం ఏమేమి ఈక్వేషన్స్ ఏమేమి వాల్యూస్ ఫైండ్ చేయాలి, డో ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ చేయాలి. కాబట్టి డో ఇప్సిలాన్ ఈ బై డో ఇప్సిలాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, డో ఇప్సిలాన్ ఈ బై డో ఇప్సిలాన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మనం ఏ కండిషన్ని ఫైండ్ చేయాలంటే డో ఇప్సిలాన్ ఈ బై డో ఇప్సిలాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్సిలాన్ ఏ ప్లేస్లో దీన్ని ఇప్సిలాన్ ప్లేస్లో ఏం పెడతాం, సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 n. సో yi మైనస్ ఏ మైనస్ bix. సో ఈ ఫార్ములా ఈక్వల్స్ టు 0 వేసుకుంటే మనకి డిఫరెన్సియేషన్లో ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఎంత. సో ఇక్కడ స్క్వేర్ అప్లై చేసాం కాబట్టి యాక్చువల్గా సమ్మేషన్ అట్ ద సేమ్ టైం స్క్వేర్ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ వేసుకున్నాం. సో ఇక్కడ స్క్వేర్ అప్లై చేస్తే డిఫరెన్షియేట్ చేసినప్పుడు స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత, 2x. సో ఇది ఏ ఫార్ములా ఉంది, x పవర్ n ఫార్ములా ఉంది కాబట్టి n ఇంటూ ఎక్స్ n మైనస్ 1 ఫార్ములా. సో 2x కాబట్టి డో 2 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 n yi మైనస్ a మైనస్ b ఆఫ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1. ఎందుకంటే హియర్ 2 మైనస్ 1. సో n ఇంటూ
ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూని తీసుకుంటాం 2 మైనస్ 1 కాబట్టి సో 2 మైనస్ 1 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ టర్మ్ ఏంటి? సో ఫార్ములాని అయితే డెఫినేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసి సో హియర్ ఈ 2ని అటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది? సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1n బై yi మైనస్ a మైనస్ bxi. సో ఇది ఫార్ములా కదా. సో bxi అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈక్వల్స్ టు 0 కదా. రిమైనింగ్ వచ్చింది ఈక్వేషన్, మిగిలింది 2 ఇటు సైడ్కి పంపించాం. ఈక్వల్స్ టు 0 దగ్గర పంపిస్తే 2 ఆటోమేటిక్గా అదేమైనా 0 అయిపోయింది. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్లో 2 మైనస్ 1 ఉన్నా సరే అది 1 కింద క్యాలిక్యులేట్ చేస్తాము. సో 1 కింద క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మనం ఎక్స్పోనెన్షియల్ సమ్మేషన్ దేనికి దానికి డిఫరెన్షియేట్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ yi. సో ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ n ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ yi మైనస్ ఏంటి? ఈ సమ్మేషన్ ఆఫ్ ఏ టర్మ్స్కి ఎప్పుడు మనం సమ్మేషన్ యూజ్ చేయాలి. సో ఏని విడిగా తీసేస్తే i ఈజ్ ఈక్వల్ టు 1n. సో ఏమి లేదు కాబట్టి 1ని ప్లేస్ చేస్తాం. 1 ప్లేస్ చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. బట్ ఇక్కడ అనేది ఒక వాల్యూ ఉండాలి కాబట్టి 1 కింద తీస్తాం. నెక్స్ట్ దీనికి అప్లై చేస్తే b ఆఫ్ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1n xi ఈక్వల్స్ టు 0. సో ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం. నెక్స్ట్ ఈ అయ్యే టర్మ్ని మొత్తాన్ని ఇటు సైడ్కి పంపించేస్తే ఏమవుతుంది? సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1n yi ఈక్వల్స్ టు a ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1n ఆఫ్ 1 ప్లస్ b ఆఫ్ i ఈక్వల్స్ టు 1n xi. సో ఇక్కడ మనం సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏమైంది? 1 అని మనం ఇనిషియేట్ చేసాం. కానీ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనం అది అప్లై చేయాలి కాబట్టి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి. సో 1 ఇంటూ n అంటే n కాబట్టి సో i ఈజ్ ఈక్వల్ టు 1n సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు a. ఇక్కడ n టర్మ్స్ కాబట్టి అంటే 1 ఇంటూ n కాబట్టి a ఆఫ్ n ప్లస్ b ఆఫ్ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1n xi. సో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనం 3 కింద క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ప్రాసెస్ కెన్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.